పాపం ఆయన తెలుస్తుందో లేదు ఇదంతా తెలియదు కానీ ఇంతకుముందు కూడా వాడారు. ఒక దానికి ఏదో పాపం ఆయన ఎక్కడో షూటింగ్ లో ఉండి కూడా వివరణ ఇచ్చారు అప్పట్లో. తర్వాత ఇంకా వదిలేశారు ఆయన కూడా. ఇప్పుడు నిజంగా అంటే ఇది వైసీపీ మీద వాళ్ళు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలా? టీడీపీకి తెలుసు, అందుకని టీడీపీ ఎక్కువ హైలైట్ చేయలేదు. మీరు ఇందులో అబ్జర్వ్ చేస్తే టీడీపీ ఏం వైసీపీ మీదకి ఎగబడాలి అంటే జ్యోతి చేసింది కాబట్టి అది టీడీపీ అని అనుకోకూడదా? ఇప్పుడు జ్యోతి అటుకు పొమ్మని చెప్తోంది. అంటే ఇది ఇట్లా వదిలేస్తే కనుక మనకు అనవసరంగా తలనొప్పి వద్ద అబ్బాయి, వాళ్ళ మీదకి దోసేయండి, ఇది మీరు అందరి పట్టించి ఇట్లా పోస్టులు పెట్టండి అని చెప్తుంది. ఇదేం లేదు, జ్యోతి అనేది వాళ్ళ కార్యశాల. తెలుగుదేశం ప్లాన్ చేయదు. తెలుగుదేశాన్ని అంటే తోక కుక్కర్ నడిపిస్తా, కుక్క తోక నడిపిస్తా అంటే ఇది తోక, ఈ తోక కుక్క నడిపిస్తుంది. కానీ ఒకటిసారి ఇలాంటి రాగానే నేను మీరు చూసే ఉంటారు కొంతమంది టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. నిన్న ఒక ఆవిడ లేడీ బయట చూశాను, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా నువ్వు ఎలా వస్తావు, ఇదేంటి ఇంకా గతం అంతా తవ్వుతారు కదా అవన్నీ. ఇదంతా టీడీపీకి సైలెంట్ గా ఉంటే రిమార్క్ కాదా? రేపు పొద్దున్న జూనియర్ ఎన్టీఆర్ ని వేళ్లే తిట్టించారని అనుకోరా? అంటే వాళ్ళు అలాగా అనుకోవట్లేదు. ఇప్పుడు అతను ఎవరు, దగ్గుబాటి ప్రసాద్ ఎవరు మధ్యన మాట్లాడాడు కదా, వాళ్ళ అమ్మని గురించి కూడా మాట్లాడాడు. తర్వాత ఈనాడు జ్యోతిలో ఆగ్రహించారని రాశారు కానీ తెలుగుదేశం నుంచి అలాంటి ప్రశ్న ఒకటి రాలా. చంద్రబాబు ఆగ్రహించారని. ఆ తర్వాత అతను ఇంకా దర్జాగా తిరుగుతున్నాడు. అతను సొంత పార్టీ వాళ్ళే తిడుతున్నారు. అదే కదా. కాబట్టి అక్కడ టీడీపీ ఏమనుకుంటుందంటే జూనియర్ ఎన్టీఆర్ మాట వస్తే ఇట్లా తిట్టేయండి మీరు, అంతే, తిడతమే మంచిది అనే లెక్కనుంది. ఎందుకంటే అలా తిడితే వాళ్ళు